ఇందులో బట్టలు వేస్తారు 10 నుంచి 20 బట్టలు. ఇందులో సర్ఫ్ వేస్తారు, ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. ఇది క్లోజ్ చేస్తారు. ఫస్ట్ పవర్ ఆన్ చేస్తారు. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నమాట. ప్రతి ప్రోగ్రాంలో టైం అనేది సెట్ ఉంటుంది. కాటన్కి 1 hour 27 minutes. ఈ కాటన్ బ్యాక్టీరియా బట్టలు ఏదైనా ఉంటాయి. ఇది సింథటిక్, ఇలా టైం వస్తుంది, తిప్పుతుంటే టైమింగ్స్ వస్తాయి. హైజెనిక్, రిన్స్, స్పిన్ అంటే మీరు చేతితో ఉతికేసిన బట్టలు జాడించి ఆరబెట్టడానికి. దీన్ని స్పిన్ అంటారు. అంటే ఉతికేసిన బట్టలు ఇంకోసారి ఆరబెట్టాలి, లేదంటే తడిసిన బట్టలు ఆరబెట్టాలి అనుకుంటే దీన్ని డ్రమ్ క్లీనింగ్ అంటారు. ప్రతి నెల క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, లైట్ వెలుగుతుంది కదా, ప్రతి ప్రోగ్రాంలో టైం అన్నది సెట్ అయి ఉంటుంది. సాధారణంగా మనం వాడే ప్రోగ్రామ్ డైలీ వాష్లో పెట్టిన తర్వాత ఇదంతా ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఫస్ట్ వేడి నీళ్ళు 40 degrees తీసుకుంది. మీకు 40 degrees కావాలంటే వదిలేయండి. నాకు 40 degrees కాదు, ఇంకా ఎక్కువ కావాలంటే 60 degrees చేసుకోండి. 60 degrees కూడా వద్దు, నాకు చల్లటి నీళ్ళే కావాలంటే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ అంటే కూల్ వాటర్. లేదు గోరువెచ్చగా కాబట్టి 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 40, అది మీ ఇష్టమే. 2 times రిన్సింగ్ అంటే 2 సార్లు జాడిస్తుంది. మీకు 3 కావాలంటే 3 పెడితే టైం అన్నది పెరిగిపోతుంది. ఇది ఆర్పిఎం అనేది మనకు అంత అవసరం ఉండదు. సాధారణంగా క్లైమేట్ బట్టి 400 సరిపోతుంది. 400 సరిపోలేదు అంటే దీన్ని 800లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టమే. 1200, 1400. దీంట్లో టైం ఎక్స్ట్రా వాష్ కానీ ఎక్స్ట్రా రిన్స్ కానీ నొక్కితే టైం పెరుగుతుంది. 1 hour 6 కదా, 116లోకి వెళ్తుంది. ఇది 126లోకి వెళ్తుంది. అంటే ఎక్స్ట్రా టైం కావాలి అనుకుంటే. అలాగే నానబెట్టి కొంచెం వాష్ చేయాలంటే దీన్ని సోక్ ఆప్షన్ అంటారు. ఇది నొక్కితే 30 minutes యాడ్ అవుతుంది, అంటే 136. ఇది పెట్టిన తర్వాత ఇవన్నీ కావాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసి ఫైనల్గా కొట్టేది స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయ్యి అదే ఎండింగ్ అయిపోతుంది. బట్టలు వేయడం తీయడం ఉండదు. ఇక్కడ ఫిల్టర్ ఒకటి ఉంటుంది.